హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మన భారతదేశం గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. అత్యంత మనోహర సుందర రమణీయ ప్రదేశం మన దేశం భారతదేశం. వేవేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం మన భారతదేశం. ఎన్నో జాతులు మట్టిలో కలిసిపోగా ప్రపంచంలో అతి పురాతనము నుండి ఈనాటికి సగర్వంగా నిలబడిన ఏకైక నవయవ్వన జాతి మన భరత జాతి. ప్రపంచంలోని అన్ని జాతుల సమస్త ధర్మాలను అంగీకరిస్తూనే తన జాతి ఉనికిని కోల్పోకుండా తన ధర్మాన్ని భద్రంగా పవిత్రంగా దాచుకొని ఆచరించే జాతి మన భరత జాతి. వేదములనే ప్రమాణంగా భావించే వేదభూమి మన భరతభూమి. ధర్మస్వరూపుడు అయిన శ్రీరామచంద్రమూర్తి నడయాడిన ధర్మభూమి భరతభూమి. జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన గీతాసారము ప్రవహించిన కర్మభూమి మన పవిత్ర భారతభూమి. సనాతన ధర్మ ఆచరణ భూమి భరతభూమి. ప్రపంచ శాంతి కాముక దేశం మన భారతదేశం. 3 వైపులా 3 సముద్రములను, ఒకవైపు పరమశివుని నివాసంగా భావించే హిమవత్ పర్వత శ్రేణులను, పవిత్ర జీవనదులను, విశాల మైదానాలను కలిగియుండి అత్యంత సుందర రమణీయంగా శోభాయమానంగా విరాజిల్లుతున్న కల్పవల్లి మన భారత ద్వీపకల్పం. పర్వత శ్రేణుల మారుతంతో గలగలా పారేటి నదీమ తల్లులతో సస్యశ్యామల దేశం మన భారతదేశం. పాడి పంటలు పచ్చని పైరుల సిరులతో తూగుతూ తన గర్భంలో మణులు రత్నాలు కలిగియుండి రత్నగర్భంగా విరాజిల్లుతూ బంగారు భూమిగా వాసికెక్కిన దేశం మన భారతదేశం. ఈ నేలే పవిత్ర ప్రదేశమై సౌభాగ్య దేశంగా కొనియాడబడుతున్న దేశం మన భారతదేశం. స్వేచ్ఛా భారతావని కోసం ఎందరో మహానుభావులు అయినటువంటి దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన ముద్దు బిడ్డలకు వందనం అభివందనం. జై హింద్, జై భారత్, భారత్ మాతాకు జై. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.